ఓకే, సో స్త్రీ వాక్య పరిచర్య చేయటం పరిశుద్ధాత్మ దేవునికి అంగీకారయోగ్యమైతే, నాకు అంగీకారయోగ్యం అయినా కాకపోయినా అది ఎవరికి లాభము కాదు, నష్టము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీని వాక్య పరిచర్య కోసం ఎన్నుకుంటాడా అన్నదే ప్రశ్న. వాక్యానుసారంగా వాక్యంలో ఉన్నటువంటి అనేక ఉదాహరణలు స్త్రీలను వాక్య పరిచర్య చేసినట్లుగాను, నాయకత్వం ఇచ్చినట్లుగాను మనకు కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. ఇందులో డౌట్ లేదు. ఉదాహరణకు రోమీయులకు రాసిన పత్రికలో ముగింపు మాటలు పలుకుతూ పౌలు కొందరి పేర్లు ప్రస్తావిస్తాడు. తన సహచరులుగాను, తన జత పనివారులుగాను, తనకంటే ముందున్నటువంటి నాయకులు, లేకపోతే తనకంటే ముందున్నటువంటి క్రైస్తవ నాయకులుగాను, సంఘ పరిచారకులుగాను, అలాగే తనతో పాటు శిక్షణ అనుభవించినటువంటి, జైలు శిక్షణ అనుభవించినటువంటి పనివారుగాను, సైనిక వర్గంగాను, ఇంకొక చక్కని పదం వాడతాడు. అదేమిటి అని అంటే, అపోస్తలులలో పేరెన్నిక కలిగినటువంటి వారుగాను స్త్రీలను ప్రస్తావించడం మనం చూస్తాం. సో అపోస్తలులు మొదలుకొని ప్రతి పనిలోనూ స్త్రీ పరిశుద్ధాత్మని చేత ఎంచబడింది. ఆమెను ఎన్నుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మధ్యలో నేను ఇంకొకరు ఎవరో వచ్చి చెప్పడం వల్ల మా అభిప్రాయాలు పరిశుద్ధాత్మ దేవుడు వారిని విడిచిపెట్టేది లేదు, వారు పరిశుద్ధాత్మ దేవుని చేత వాడబడకుండా ఉండేది లేదు. ఇకపోతే